టు హెచ్ఎంటీవీ టు ది పాయింట్. నేను శిరీష. వాహనం ఉన్న ప్రతి ఒక్కరూ బంకుకి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటాం. బైక్లో ఇంధనం నింపే ముందు మీటర్ రీడింగ్ 0 మాత్రమే చూసి ఓకే అనుకుంటాం. కానీ అసలు ఆట ఇక్కడే మొదలవుతుంది. చాలా చోట్ల పెట్రోల్ డీజిల్ కొనుగోలు చేస్తూ వినియోగదారులు మోసపోతున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల శాఖ తన ఎక్స్ ఖాతాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు సమాచారాన్ని పంచుకుంది. పెట్రోల్ మరియు డీజిల్ నింపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ డీజిల్ పెట్టేటప్పుడు ఏదైనా మారితే జేబుకు చిల్లు పడుతుంది. మీటర్పై 0 ఉన్నప్పటికీ అది పెట్రోల్ డీజిల్ ఫిల్లింగ్ గేజ్ మాత్రమే కాదు. వినియోగదారులు మరో 2 ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. పెట్రోల్ మరియు డీజిల్ నింపే ముందు ఈ విషయాలైతే గుర్తుంచుకోండి. మీటర్ రీడింగ్ 0.00 ఉండాలి. వెండింగ్ మిషన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపాలి. కస్టమర్ కోరుకుంటే పెట్రోల్ పంపు వద్ద అందుబాటులో ఉన్న 5 లీటర్ కొలతను ఉపయోగించి ఇచ్చిన పరిమాణాన్ని తనిఖీ చేయొచ్చు. డీజిల్ సాంద్రత ప్రమాణాల ప్రకారం పెట్రోల్ ఉండాలి. దీనివల్ల వాహనం ఇంజన్ త్వరగా చెడిపోదు. ప్రమాణాల ప్రకారం పెట్రోల్ స్వచ్ఛత 730 నుండి 800 మధ్య ఉండాలి. డీజిల్ సాంద్రత 830 మరియు 900 మధ్య ఉండాలి. ఆ యంత్రంపై పెట్రోల్ డీజిల్ ధర పరిమాణం రాసుంటుంది. సాంద్రత దాని కింద ఉంటుంది. సాంద్రత నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా లేకుంటే కస్టమర్ పెట్రోల్ పంపు మేనేజర్తో విచారించే హక్కు కూడా ఉంటుంది. వారు సరైన సమాధానం చెప్పకపోతే ఫిర్యాదు అయితే చేయొచ్చు. పెట్రోల్ పంపు ఉద్యోగులు మిషన్లో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చి మోసం చేసే అవకాశం ఉంది. దీని కారణంగా మీటర్ పూర్తి ఇంధనాన్ని చూపదు. ఇంధన పరిమాణంపై ఏదైనా సందేహం ఉంటే పరిమాణాన్ని తనిఖీ చేసే హక్కు వినియోగదారునికి ఉంటుంది. అనుమానం ఉంటే వినియోగదారుడు సిబ్బందిని 5 లీటర్ల ఇంధనాన్ని కొలవమని అడగొచ్చు. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం ఇంధన కల్తీపై వినియోగదారులు దర్యాప్తు చేయొచ్చు. దీనికోసం ప్రతి పెట్రోల్ పంపు ఫిల్టర్ పేపర్ ఉంటుంది. ఫిల్టర్ పేపర్పై కొన్ని చుక్కల పెట్రోల్ వేయండి. మరక మిగిలుంటే పెట్రోల్ కల్తీ అని భావించండి. పెట్రోల్ చెడిపోకపోతే స్వచ్ఛంగా ఉన్నట్టు లెక్క. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ స్టే ట్యూన్డ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్.